తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత సునీతారావుకు అధిష్టానం షోకాస్ నోటీసులు ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్లో నిరసన చేయడాన్ని కాంగ్రెస్ అధిష్టానం తప్పుపట్టింది. సునీతారావుకి ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీలో చర్చించాలి కానీ బహిరంగంగా మాట్లాడడం తప్పని, దీనిపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కాంగ్రెస్ లేఖలో పేర్కొంది. వివరణ ఇవ్వకపోతే కాంగ్రెస్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని నోటీసుల్లో అధిష్టానం స్పష్టం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత సునీతారావుకు అధిష్టానం షోకాస్ నోటీసులు ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్లో నిరసన చేయడాన్ని కాంగ్రెస్ అధిష్టానం తప్పుపట్టింది. సునీతారావుకు ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీలో చర్చించాలి కానీ బహిరంగంగా మాట్లాడడం తప్పని, దీనిపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కాంగ్రెస్ లేఖలో పేర్కొంది. వివరణ ఇవ్వకపోతే కాంగ్రెస్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని నోటీసుల్లో అధిష్టానం స్పష్టం చేసింది. రైట్, ఇక టీ కాంగ్రెస్ మహిళా చీఫ్ సునీతారావుకు షోకాస్ నోటీసులు ఇచ్చింది ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్. ఆమె వ్యాఖ్యలుని తీవ్రంగా తప్పుపట్టింది. ఏదైనా ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలి కానీ బహిరంగంగా మాట్లాడడం ఏంటంటూ లేఖలో పేర్కొంది. ఇక 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ స్పష్టం చేసినట్లుగా సమాచారం అంతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఓకే, రైట్ విజయ్. తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత సునీతారావుకు అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో అయితే స్పష్టం చేశారు. అయితే గతంలో ఏదైతే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్ లో నిరసన చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం అయితే తప్పుపట్టింది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సునీతారావుకు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నోటీసులు అయితే జారీ చేశారు. సునీతారావుకు ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీలో చర్చించాలి కానీ బహిరంగంగా మాట్లాడడం తప్పని, దీనిపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కాంగ్రెస్ లేఖలో అయితే పేర్కొన్నారు. వివరణ ఇవ్వకపోతే కాంగ్రెస్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని నోటీసులో అయితే అధిష్టానం స్పష్టం చేసింది. కాగా కొద్ది రోజుల క్రితము గాంధీ భవన్ లో సునీతారావు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై పలు వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ ఛాంబర్ ఎదుట సునీతారావు ధర్నాకు దిగారు. 10 మంది మహిళా నాయకులతో కలిసి నిరసన అయితే చేపట్టారు. కాంగ్రెస్ మహిళా నేతలతో నామినేట్ పదవులు ఇవ్వాలని, పోస్టుల విషయంలో మహిళా నాయకులకు పార్టీ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కార్పొరేషన్ పదవుల్లో మహిళా నేతలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పేసి కూడా విమర్శించారు. మహేష్ గౌడ్ బంధువులకే పదవులు కట్టబెడుతున్నారంటూ కూడా ఆరోపణలు అయితే చేశారు.
కార్పొరేషన్లకు పార్టీ కమిటీల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సునీతారావు గాంధీ భవన్ లో అయితే ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అధికార పార్టీలో ఉంటూ పార్టీ ఆఫీస్ లో నిరసన చేయడాన్ని అధిష్టానం అయితే తీవ్రంగా తప్పుపట్టింది. అలాగే టీపీసీసీ చీఫ్ పై ఆరోపణలు చేయడాన్ని మహిళా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అయితే తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సునీతారావుకి అయితే జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయితే నోటీసులు జారీ చేశారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్.